నిర్గమాకాండము 6వ అధ్యాయము 2-3 దేవుడైన యెహోవా ఇట్లను, నేనే యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని కాని యెహోవా అను నామమున నేను వారికి తెలియపరచబడలేదు. మోషేతో దేవుడు మాట్లాడి ఇజ్రాయేలును విడిపించుట కొరకై తాను దిగి వచ్చి తాను ప్రత్యక్షపరుచుకున్నప్పుడు నేనే యెహోవాను అని అంటా ఉన్నాడు. అప్పటి వరకు యెహోవాను నేనే అని ఆ నామమున ఆయన తాను బయలుపరచుకోలేదు. కానీ అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో దేవుడు మాట్లాడినప్పుడు నేను సర్వశక్తి కలిగిన దేవుడను అని తాను తెలియపరుచుకున్నాడు. కానీ ఇక్కడ నేను యెహోవాను అని అంటా ఉన్నాడు. యెహోవా అన్న నామమునకు ఉన్నవాడు అనువాడు అని అర్థం. అయితే మన జీవితంలో ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు అన్న ప్రత్యక్షతను మాత్రమే కలిగి ఉండుట కాదు, కానీ యెహోవా అన్న ప్రత్యక్షతను, అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. చాలా మంది ఆయన గొప్ప దేవుడు, చాలా శక్తి కలిగిన వాడు, ఆయన దగ్గర ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతాయి, యేసయ్యకు అసాధ్యమైనది లేదు అనేటటువంటి ఉద్దేశములోనే ఉంటారు. దేవుడు సర్వశక్తిమంతుడే. ఆయన ఉన్నవారిలో శక్తిమంతుడు కాదు, ఉన్నవాడు ఆయనే. చాలా మంది దేవుళ్ళు, దేవతలు అనేటటువంటి వారు ఉండగా వారిలో ఒకడు, వారందరిలో శక్తి కలిగిన వాడు, ప్రభావము కలిగిన వాడు అని కాదు, ఉన్నవాడు ఆయనే. మరి ఇంకెవరునూ లేరు, ఆయనే దేవుడు. ఈ ప్రత్యక్షత మనకు కావాలి. ఎప్పుడైతే ఆయన ఉండువాడు అనువాడుగా తాను ప్రత్యక్షపరుచుకున్నాడో మోషే ద్వారా దేవుని యొక్క సంపూర్ణత, దేవుని యొక్క మంచితనము, దేవుని యొక్క బాహుబలము యావత్తును బయలుపరచబడినది. ఏ విధముగా ఆయన సర్వ సృష్టిని నిండి ఉన్నాడో మనము కూడా ఆయనతో నిండి ఉండాలి. దైవజనుడు ఒక పాట పాడుతూ ఒక మాట అంటాడు యేసన్న గారు, ఏంటంటే నా నిలువెల్లా నిండి ఉన్నావు. ఎంత గొప్ప అనుభవం! ఉన్నవాడు అనువాడు అన్న అనుభవము ఆయన ప్రపంచంలో ఉన్నవాడు అనుభవమే కాదు, నాలో, నా శరీరములో, నా ఆత్మలో, నా బ్రతుకులో ఉన్నవాడు అనువాడము, నా నిలువెల్లా ఉన్నవాడము అన్న అనుభవములోనికి వచ్చినట్లయితే ఆయన సంపూర్ణత మనము అనుభవించగలుగుతాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవా, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. కేవలం సర్వశక్తిమంతుడివి, ఎన్నో కార్యాలు చేశావు, ఇంకెన్నైనా చేయగలుగుతావు అన్నది మెట్టు కాదు నాయన. నీ ఉన్నావు, నాతో ఉన్నావు, నాలో ఉన్నావు, నీవు నేను వేరు కాకుండా నిత్యము నీతో నిలిచి ఉంటాను అనేటటువంటి అనుభవములోనికి మమ్మల్ని నడిపించండి. అప్పుడు నీ సంపూర్ణత మేము అనుభవించి వారిగా చేయండి. కృపను గ్రహించుమని యేసు నామమును వేడుచున్నాము తండ్రి, ఆమేన్.